అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ప్రియ ప్రేక్షకులారా, ఈరోజు మీరు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తే దుర్గమ్మ తల్లి కృప మీ మీద కురిసి మీ జీవితంలోని ప్రతి అంశం సుమారుగా 5 నిమిషాలు పాటు వివరంగా కథన శైలిలో ముందుకు సాగుతుంది. ప్రతి విషయాన్ని సహజంగా ప్రవహించేలా వినిపిస్తాను. కాబట్టి సుఖంగా కూర్చొని శ్రద్ధగా వినండి. ఈరోజు మీ విద్యా విషయక కార్యకలాపాలు చక్కగా సాగవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనసు తయారుగా ఉంటుంది. మీకు నచ్చిన విషయంలో మీకు ఉన్న ప్రతిభను చూపించుకునే అవకాశం వస్తుంది. కానీ ఈరోజు చదువులో ఏమాత్రం శ్రద్ధ తప్పితే ఒక చిన్న తప్పు మీకు పెద్దగా ఖర్చు చేయించవచ్చు. కాబట్టి చిన్న వివరాలను కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్త తీసుకోండి. మీ ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు కొంత సుఖదాయకమైన వార్తలు వినపడవచ్చు. ఊహించని చోట నుంచి సహాయం లభించే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తాయి. అయినా ఈరోజు ఎవరికీ డబ్బు రుణం ఇవ్వడం లేదా అనవసరంగా ఖర్చు చెయ్యడం తీవ్రమైన నష్టానికి దారితీయవచ్చు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రేమానుబంధం బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు మరింత గాఢంగా మారవచ్చు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. కానీ పాత ప్రసంగాలు మళ్లీ మొదలైతే చిన్న గొడవలు రాక తప్పదు. కాబట్టి ఇతరుల భావనలను గౌరవించడం నేర్చుకోండి. స్నేహితులతో కలిసి ఉండడం వలన మనసుకు సంతృప్తి కలిగించే సంఘటనలు ఈరోజు జరగవచ్చు. పాత స్నేహితుడు అనుకోని సమయంలో కలిసి ఆనందాన్ని ఇవ్వవచ్చు. అయితే స్నేహితుల పట్ల మీరు చేసే చిన్న మోసం మీకే పెద్ద సమస్యగా మారవచ్చు. నమ్మకదారులను కాపాడుకోండి. మనోభావాలు చాలా ముఖ్యమైనవి. మీరు సకారాత్మకంగా ఉండటం వలన మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మంచిగా మారుతుంది. అయితే మీ మనోభావాలు నిరుత్సాహంగా ఉంటే అది మీ పనితీరును ప్రభావితం చేయవచ్చు. మానసికంగా బలంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతి కోసం ఈరోజు మీరు కొంత సమయం ఒంటరిగా గడపడం మంచిది. ధ్యానం లేదా ఇష్టమైన పని చేయడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. కానీ మీరు శాంతిని కోల్పోతే చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధపెట్టవచ్చు. శాంతిని కాపాడుకోండి. సంకల్పం ఈరోజు మీరు ముందుకు సాగటానికి చాలా సహాయపడుతుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కానీ సంకల్పం లేకుండా ఉండటం వలన మీరు మీ లక్ష్యాల నుండి దూరంగా చేయబడవచ్చు. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. నెట్వర్కింగ్ ఈరోజు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. కొత్త వ్యక్తులను కలవడం వలన మీ వృత్తిలో లాభం జరగవచ్చు. కానీ నెట్వర్కింగ్లో మీరు తప్పు వ్యక్తులను నమ్మితే అది మీకు హాని కలిగించవచ్చు. జాగ్రత్తగా ఎంచుకోండి. చట్టపరమైన సమస్యలు ఉంటే ఈరోజు మీకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. న్యాయం మీ పక్షంలో ఉంటుంది. అయితే చట్టపరమైన విషయాల్లో మీరు సలహా తీసుకోకుండా ఏదైనా చేస్తే పరిస్థితి మరింత గందరగోళంగా మారవచ్చు. నిపుణుల సలహా తీసుకోండి. పర్యటనలు మీకు కొత్త అనుభవాలను ఇవ్వగలవు. స్నేహితులతో లేదా కుటుంబంతో చేసిన ప్రయాణం చాలా సంతోషకరంగా ఉంటుంది. కానీ ప్రయాణ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించకపోతే ఆస్తి నష్టం లేదా ఇతర ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. భద్రతను ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి సంస్కరణ కోసం ఈరోజు మంచి దినం. ఇంటిని అందంగా మార్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. కానీ సంస్కరణలు చేసేటప్పుడు అతి గొప్పగా ఆలోచిస్తే డబ్బు వృధా కావడమే కాకుండా పని కూడా పూర్తి కాకపోవచ్చు. సరళంగా ఉండండి. పని ఒత్తిడి ఈరోజు కొంత ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు. పనిని విజయవంతంగా పూర్తి చేయగలరు. అయితే ఒత్తిడిని నిర్వహించలేకపోతే ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. ఆధ్యాత్మిక యాత్ర కోసం ఈరోజు చాలా మంచి దినం. మీరు ఏదైనా పవిత్ర స్థలానికి వెళ్లడం వలన మానసిక శాంతి లభించవచ్చు. కానీ ఆధ్యాత్మిక యాత్రలో కూడా మీరు భక్తి కంటే భోగాలపై దృష్టి సారిస్తే యాత్ర యొక్క ఉద్దేశ్యం నెరవేరకపోవచ్చు. భక్తి భావంతో వెళ్ళండి. కళలు మీ జీవితానికి సౌందర్యాన్ని నింపుతాయి. ఈరోజు మీరు ఏదైనా కళారూపాన్ని ఆస్వాదించడం వలన ఆనందం పొందవచ్చు. కానీ కళల పట్ల అత్యధిక ఆసక్తి మీ ప్రాథమిక బాధ్యతలను విస్మరించడానికి దారితీస్తే అది సమస్య కలిగించవచ్చు. సమతుల్యతను పాటించండి.
శుభకార్యాలు జరగవలసి ఉంటే అవి యశస్విగా నిర్వహించబడటానికి చూపులు ఉన్నాయి. కుటుంబంతో కలిసి గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. కాని శుభకార్యాల్లో ఏదైనా తప్పు జరిగితే అది అందరి మధ్య అసంతృప్తికి కారణం కావచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని తీసుకువచ్చేలా చూసుకోగలదు. దాంపత్య జీవితంలో ఈ రోజు ప్రేమ మరింత లోతుగా అనుభవించబడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే భావసాన్నిధ్యం ఏర్పడుతుంది. కాని పరస్పరం అనుమానాలు మనసులో మొలకెత్తితే రోజంతా మనస్తాపం కలిగించవచ్చు. విశ్వాసమే పరమ ఔషధం. మీ ఆరోగ్య స్థితి సాధారణంగా మంచిగానే ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాయామం లాభం చేకూరుస్తుంది. అయితే ఆహారంలో ఏమాత్రం అజాగ్రత్త వహిస్తే అజీర్తి లేదా చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తినే పదార్థాలపై శ్రద్ధ వహించండి. అధికారులతో మీకు ఉన్న సంబంధాలు మెరుగుపడవచ్చు. వారి నుండి మీకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. కాని మీరు వారితో మాట్లాడే తీరులో ఏమాత్రం దృఢత్వం లేకపోతే మీ ఆలోచనలు వారికి సరిగ్గా చేరవచ్చు. మీ పనిని న్యాయంగా ముందుకు తీసుకెళ్లడానికి ధైర్యంగా మాట్లాడండి. ఆధ్యాత్మిక దృష్టితో ఈ రోజు మనస్సులో శాంతి నెలకొంటుంది. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా ఆత్మీయ శక్తి పొందవచ్చు. అయితే ఆధ్యాత్మికతను ఆధారం చేసుకుని ప్రపంచ విషయాలను పూర్తిగా విస్మరించడం సరికాదు. సమతుల్యతను పాటించండి. ఆనందం మీ ఇంటిని నింపుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని చాలా సంతోషపెట్టగలవు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం హృదయాన్ని నింపే ఉంటుంది. కాని ఎవరో ఒకరి మాటలు మీ ఆనందాన్ని కలంచినా అందులోనే నిమగ్నమైపోకుండా ఉండటం నేర్చుకోండి. ఆఫీస్లో ఈరోజు మీ పని నైపుణ్యాన్ని గుర్తించే అవకాశముంది. మీరు చేసిన కృషి ఫలించే రోజు. అయితే సహోద్యోగులతో చర్చలు లేదా పని సంబంధిత చిన్న తప్పిదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి పనిని సమగ్రంగా చూసుకోండి. కార్యక్రమాలు జరగవలసి ఉంటే అవి యశస్విగా ముగియడానికి చూపులు ఉన్నాయి. మీరు నిర్వహించే పనులు మంచి పేరు తెస్తాయి. కాని ప్రణాళికలో ఏదైనా లోపముండి వెల్లడైతే గొప్ప ఇబ్బంది ఏర్పడవచ్చు. ప్రతి వివరం ఒకసారి పరిశీలించండి. క్రీడల్లో పాల్గొంటున్నారా? అప్పుడు ఈ రోజు మీ ప్రదర్శన మెరుగవుతుంది. జట్టులో మీ స్థానం బలపడుతుంది. అయితే ఆత్మవిశ్వాసం మితిమీరి అనవసరమైన రిస్క్ తీసుకుంటే గాయమయ్యే అవకాశముంది. జాగ్రత్తతో ఆడండి. గొడవలనేవి మీ నిత్య జీవితంలో కనిపించవచ్చు. అయితే ఈ రోజు మీరు వాటిని తెలివిగా నిర్వహించగలరు. ఇతరులతో సంభాషణ ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. కాని మీరు గొడవను ప్రేరేపించినట్లయితే పరిస్థితి మీ నియంత్రణ నుండి వెలపలికి వెళ్ళిపోవచ్చు. శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. జాగ్రత్త అనేది ప్రతి పనిలోనూ అవసరం. ముఖ్యంగా ఈ రోజు ప్రయాణంలో లేదా కొత్త ప్రాజెక్టులలో జాగ్రత్త పాటించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త లేకుండా చేసిన ఏ పని అయినా సరే అది మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి ఎప్పుడూ ఎచ్చరికగా ఉండండి. తప్పులు జరగడం సహజం. కాని ఈ రోజు మీరు మునుపటి తప్పుల నుండి నేర్చుకుని అవి మళ్లీ జరగకుండా చూసుకోవచ్చు. మీరు ఒక పెద్ద తప్పు చేసి దాన్ని సరిచేయటానికి ప్రయత్నించకపోతే అది మీకు ఎదురుచూస్తున్న సమస్యగా మారవచ్చు. తప్పులను ఒప్పుకోవటం నేర్చుకోండి. ధైర్యం ఈరోజు మీకు తోడుగా ఉంటుంది. కష్ట సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక బలం మీలో కనిపిస్తుంది. అయితే ధైర్యమనేది దుడుకుదనం కాదు. అనవసరమైన ప్రమాదాల్లో దుముకుతే పరిస్థితి ప్రతికూలంగా మారవచ్చు. తెలివిగా వ్యవహరించండి. నమ్మకమనేది మీరు ఇతరులపై ఉంచేది మాత్రమే కాదు, మీలోని నమ్మకం కూడా ముఖ్యం. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఎత్తుగా ఉంటుంది. కాని ఎవరినైనా అంతగా తెలియకుండానే నమ్మితే మీకు మోసం జరగడానికి అవకాశం ఉంది. నమ్మకాన్ని సముచితంగా ఉంచండి. సామాజిక గౌరవం పెరగడానికి ఈ రోజు మంచి అవకాశం. మీ చేసిన సహాయం వలన మీకు మంచి పేరు వస్తుంది. అయితే మీరు చేసిన ఒక చిన్న తప్పు సామాజికంగా మీకు అపఖ్యాతి తెస్తే దాన్ని సరిదిద్దుకోవడం కష్టమవుతుంది. ప్రవర్తనలో ఎప్పుడూ జాగ్రత్త పాటించండి. వ్యవహారిక నైపుణ్యాలు మీరు చేస్తున్న పనిలో చాలా ఉపయోగపడతాయి. కొత్తగా నేర్చుకునే వ్యవహార జ్ఞానం భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది. కాని మీరు ఒక వ్యవహారంలో తెలివి తక్కువగా వ్యవహరిస్తే ఆర్థిక నష్టం ఎదుర్కోవలసి రావచ్చు. వ్యవహారాలు జాగ్రత్తగా చెయ్యండి. సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకు గౌరవం ఉండటం వలన మీరు పెద్దల ప్రేమను పొందవచ్చు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక శాంతి లభిస్తుంది. కాని సంస్కృతి పేరుతో ఉన్న కొన్ని నియమాలు మీ వ్యక్తిగత అభివృద్ధికి అడ్డు తగిలితే అవి మీకు బంధనాలుగా మారవచ్చు. సంస్కారాలను వివేకంతో అనుసరించండి. ప్రేమ సంబంధాల్లో
ఈరోజు రొమాంటిక్ భావాలు బలంగా ఉంటాయి. ప్రియుడు ప్రియురాలు మీకు ఆశ్చర్యం ఇవ్వవచ్చు. అయితే అనుమానాలు లేదా అసూయ వలన ప్రేమ సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. విశ్వాసం మరియు సహనం పాటించండి. సమావేశాలు జరిగితే అవి మీకు మంచి ఫలితాన్ని ఇవ్వగలవు. మీ ఆలోచనలు అందరికీ నచ్చచెప్పే అవకాశం ఉంది. కానీ సమావేశంలో మీరు తప్పు సమయంలో మాట్లాడితే మీ విశ్వసనీయతపై ప్రశ్నలు రావచ్చు. సరైన సమయానికి మాట్లాడండి. సృజనాత్మకత ఈరోజు మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కళ, సంగీతం లేదా రచనలో మీరు అద్భుతమైన పని చెయ్యవచ్చు. అయితే సృజనాత్మకతను ఉపయోగించడానికి సరైన వాతావరణం లేకపోతే ఆలోచనలు నెరవేరకుండా పోవచ్చు. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. పరిశ్రమలు లేదా వ్యాపారంలో మీరు చేస్తున్న కృషి ఫలించే రోజు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు కావచ్చు. కానీ పరిశ్రమలో జరిగే మార్పులను మీరు గమనించకుండా ఉంటే పోటీలో వెనుకబడిపోవచ్చు. సమాచారం నవీకరించుకోండి. ప్రేరణ మీరు బయటి ప్రపంచం నుండి పొందవచ్చు. ఎవరో ఒకరి జీవితం మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీరు ఇతరులకు ప్రేరణగా మారవచ్చు. అయితే ప్రేరణ లేకుండా ఉండడం వలన మీలో నిరుత్సాహం కనిపించవచ్చు. ప్రేరణ కోసం సకారాత్మక వ్యక్తులతో మాట్లాడండి. పర్యటనలు ఈరోజు మీకు ఆనందాన్ని ఇవ్వగలవు. కొత్త ప్రదేశాలని చూసే అవకాశం వస్తే అది మీ అనుభవాన్ని వృద్ధి చేస్తుంది. కానీ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే చిన్న ప్రమాదాలు జరగవచ్చు. భద్రతను ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిభాభివృద్ధి కోసం ఈరోజు చాలా మంచి దినం. మీరు నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది. అయితే ప్రతిభను వృద్ధి చేసుకోవడానికి కావలసిన కృషి చెయ్యకపోతే మీకు ఉన్న సామర్థ్యం వృధా అవుతుంది. నిత్యం కొత్తది నేర్చుకోండి. వ్యక్తిత్వం ఈరోజు మీరు ఇతరుల మధ్య కనిపించే తీరులో చక్కగా ఉంటుంది. మీ మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది. కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని అతిగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే అది అసహజంగా తోచవచ్చు. సహజంగా ఉండటమే ఉత్తమం. గత ఫలితాల నుండి పాఠాలు నేర్చుకున్నారా? అప్పుడు మీరు ఈరోజు మెరుగ్గా నిర్ణయాలు తీసుకోగలరు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ చేయరు. గతంలోనే ఉండిపోతే కొత్త అవకాశాలను కోల్పోవడానికి అవకాశం ఉంది. భూతకాలంలో జీవించడం మానేయండి. సామాజిక సంబంధాలు బలపడటానికి ఈరోజు చాలా మంచి అవకాశం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మీకు కొత్త మిత్రులు లభించవచ్చు. కానీ సామాజిక సంబంధాల్లో ఎవరో ఒకనితో వైషమ్యం ఏర్పడితే అది ప్రస్తుతం ఇబ్బంది కలిగించవచ్చు. మంచి సంబంధాలను కాపాడుకోండి. వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే రోజు. మీలోని మంచి గుణాలు వెల్లవుతాయి. అయితే అభివృద్ధి చెందాలనే ఆతురత వలన మీరు మీ ప్రస్తుత సంతోషాన్ని కోల్పోవచ్చు. ప్రతిరోజు ఒక్కొక్క అడుగు వేయండి. సంక్షేమమనేది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ రోజు మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా మీ సంక్షేమాన్ని పెంచుకోగలరు. కానీ మీరు మీ ఆరోగ్యాన్ని విస్మరిస్తే శరీరం అస్వస్థత చెందవచ్చు. ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. కెరియర్లో ఈ రోజు మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త ప్రాజెక్టులు లభించవచ్చు. మీ కెరియర్లో ముందడుగు వేయవచ్చు. కానీ కెరియర్లో అతి ఆశ చూపిస్తే మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓపికగా ఉండండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.